Garuda Express, an international courier service. ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఆకాశానికి ఎత్తేశారు. బళ్ళారి రాఘవ నుంచి మహాత్మా గాంధీ వరకు పవన్ ను ఆయన పోల్చారు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పమంటారు, ఎన్నిసార్లు చెప్పమంటారు? కళ కోసం కాదు, ప్రజల కోసం అని బళ్ళారి రాఘవ అన్నాడు. అలాంటి ఆయనను చెప్పమంటారా? స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతా అన్నారు బాల గంగాధర్ తిలక్. అలాంటి వాడని చెప్పమంటారా? కులం పునాదులపై ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేం అన్నారు భారతరత్న అంబేద్కర్. అలాంటి వాడని చెప్పమంటారా? భారతదేశానికి హిందూ ముస్లింలు రెండు కళ్ళు అన్నారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలాంటి వాడని చెప్పమంటారా? అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కోండి, కానీ మంచి పుస్తకం కొనుక్కోండి, చదువుకోండి అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. అలాంటి ఆయనని చెప్పమంటారా? ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి అన్నారు లాలా లజపతి రాయ్. అలాంటి వాడని చెప్పమంటారా? బ్రిటిషర్ల పింఛన్లు పొందుతున్న రాజులు నవాబుల జాబితాలో బతకడం కంటే ఒక వీర సైనికుడిగా మరణించడం మేలు అన్నారు టిప్పు సుల్తాన్. అలాంటి ఆయనని చెప్పమంటారా? బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం అన్నారు మహాత్మా గాంధీ. అలాంటి ఆయనని చెప్పమంటారా? నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నారు సుభాష్ చంద్రబోస్. ఆయన లాంటి వారని చెప్పమంటారా? ఇంక్విలాబ్ జిందాబాద్ అన్న భగత్ సింగ్ మళ్ళీ పుట్టాడని చెప్పమంటారా? ఏమని చెప్పమంటారు? ఆయన చెప్పడమే, మనం చేయడమే. మై నేమ్ ఇస్ బండ్ల గణేష్, మై గాడ్ ఈస్ పవన్ కళ్యాణ్ అంటూ ముగించారు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.